మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. నేను భద్రాచలం లయన్స్ క్లబ్ తరఫు నుంచి 32వ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడి ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పనిచేయడానికని అని 31 మంది ప్రెసిడెంట్స్తో ఎలా చేశారో అలా కాకుండా మనం చేసే కార్యక్రమాలు మంచిగా చేయాలనే ఉద్దేశంగా ముందుకు తీసుకెళ్ళి స్త్రీలని ముందంజలోకి తీసుకొచ్చి అందరూ బాగా ఉండాలని చెప్పి మనం ఈ కార్యక్రమంలోకి రావడం జరుగుతుంది. బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే సర్వీస్ మోటివ్గా మనం చేయడం అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. దానివల్ల ఈ లైన్స్లో మా సారు 25 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ చేశారు. ఆ ప్రెసిడెంట్ నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాము. ఈరోజు నేను ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్యక్రమాలు ఏంటంటే మనము చేసే లయన్స్ క్లబ్ అంటే ఏంటి, లయన్స్ క్లబ్లో మనము లేని వాళ్ళకి సహాయం చేయడం, ఏ కార్యక్రమాలు మేము ఉంటున్నాము అని చెప్పి అండగా ఉన్నాం అని ఎవరన్నా ఆపదలో ఉంటే అండగా ఉన్నామని నిలబడ్డదే ఈ లయన్స్ క్లబ్ మోటివ్. ఒక వరద బాధితులు కానీ, మన అగ్ని ప్రమాదంలో జరిగినా కానీ, ఏదైనా స్కూల్స్ వెళ్ళే పిల్లలు అని మనం స్కూల్కి ఇచ్చే కార్యక్రమాల్లో కానీ, అలాగే మంచి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో కానీ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము లయన్స్లో. అలాగే ఈసారి ఇంకా మంచి కార్యక్రమాలు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా కొన్ని కొత్త కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాల్లో మేము ఇంకా ముందుకు తీసుకోవాలి క్లబ్ననే ఆశతో, ఉత్సాహంతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. లయన్స్ క్లబ్ 24-25 సంవత్సరానికి నూతనంగా ఎన్నిక కాబడుతున్న కమలా రాజశేఖర్ గారు మరియు టీము ఈ సంవత్సరం ప్రమాణ స్వీకారం ఈరోజు జరుగుతున్నది. అదేవిధంగా 1994లో భద్రాచలం లయన్స్ క్లబ్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఈ లయన్స్ క్లబ్ తరఫున. అదేవిధంగా గొప్ప వాళ్ళు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మన ఊళ్ళో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ ఈ లయన్స్ క్లబ్ తరఫున అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 24-25 సంవత్సరం కానీ కమలా రాజశేఖర్ అండ్ ప్రెసిడెంట్గా, సిద్ధారెడ్డి నేను సెక్రటరీగా, అదే ఎండపల్లి రామారావు గారు ట్రెజరర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమానికి మన ఫాస్ట్ గవర్నర్స్ లయన్స్ క్లబ్ మన నల్గొండ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి చేస్తున్నారు. అదేవిధంగా పుర ప్రముఖులు, భద్రాచలంలో మేధావులు, లయన్స్ క్లబ్ పెద్దలు అందరూ వచ్చేసి వీళ్ళందరూ స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సింది కోరుతున్నాం. జై శ్రీరామ్. నమస్తే. ఇప్పుడు కొత్తగా 32వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ గారు కానీ ఇప్పుడు ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా ట్రెజరర్గా నేను ఫస్ట్ టైం బాధ్యతలు స్వీకరిస్తున్నాను. కాబట్టి ఈ బాధ్యతను నేను చాలా గర్వంగా, ఆనందంగా, చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఏమేమి యాక్టివిటీస్ చేయాలో, ఎలాంటివి చేయాలో దాన్ని బట్టి మేము ఆలోచించి, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మేము ఆలోచించి ఏమేమి కార్యక్రమాలు చేయగలుగుతాం, ఏమేమి ఇది చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని మేము సక్సెస్గా ఇప్పటి వరకు చేసిన వాళ్ళకన్నా కొద్దిగా ఇంకా ఉన్నతంగా చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచన విధానం ప్రకారంగా మేము చేసి దీన్ని నిలబెట్టుకుంటామని నేను కోరుకుంటున్నాను.